ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ప్రశ్నించే అయినటువంటి మన తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. మనం గ్రాడ్యుయేట్స్ గా ఆయన గురించి తెలిసిన వ్యక్తులంగా పక్కా ఆయనకు గతంలోనే ఆయనకు లాస్ అయిండు. ఎందుకంటే ఒక ప్రశ్నించే గొంతుగా మన బహుజనుల గొంతుగా ఏ విధంగా మనకు పేద డిగ్రీ గ్రాడ్యుయేట్స్ గురించి కొట్లాడి ఆయన ఏ విధంగా పోరాటం చేస్తున్నారో తెలిసిందే, మనం చూసినాం. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై గలమెత్తి తనదైన శైలిలో కొట్లాడి ప్రభుత్వాన్ని తెచ్చే దాంట్లో తన పాత్ర కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రాడ్యుయేట్ మనం అందరం ఒకటై తీన్మార్ మల్లన్న గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, గ్రాడ్యుయేట్స్ సమస్యల ముందు మన చట్టసభలో మన గురించి మాట్లాడే వ్యక్తిగా ఆయన గుర్తించి ఆయనకు ఓటు చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు పరంగి సురేష్. మాది నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం కొండ్రపోలు గ్రామం. మేమందరం ఈసారి పట్టభద్రుల మొత్తం ఏకమై ప్రశ్నించే గొంతుకైన తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మేమందరం మూకమ్మడిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మల్లన్న నిరుద్యోగులకి అండగా, నిరుద్యోగులకు బాసడగా నిలిచే ఏకైక వ్యక్తి మల్లన్న గారే. అటువంటి మల్లన్న గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారు ఈసారి నిరుద్యోగుల పక్షాన నిలబడిండు. కాబట్టి నిరుద్యోగుల సమస్యల కోసం, నిరుద్యోగుల యువత వారి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తారు. కాబట్టి అటువంటి తీన్మార్ మల్లన్న గారికి ఈసారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం అన్న కారణంతో మేమందరం మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారు చట్టసభల్లో ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుగా ఉండాలన్న ఉద్దేశంతోనే మేము తీన్మార్ మల్లన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. తీన్మార్ మల్లన్న గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.